రైట్ తెలంగాణలోనూ జంట నగరాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. పబ్లో ఈవెంట్లకు యువత భారీగా హాజరయ్యారు. ఒక క్యాబ్ డ్రైవర్లతో పాటు పార్టీలకు హాజరయ్యారు మొత్తం. అయితే ఆదివారం రాత్రి 8 గంటల నుంచి పలు కూడల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. అయితే ట్యాంక్ బండ్పై కేక్ కట్ చేసి హైదరాబాద్ సిపి నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు తెలిపేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సిపిలు ఇచ్చిన వార్నింగ్లో ఫలించినట్లు చెప్పుకోవచ్చా మనం? గురు, ఏదైతే నూతన సంవత్సర వేడుకలపైన ఈ 3 కమిషనరేట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఏదైతే స్పెషల్ ఆపరేషన్ల వ్యవహారం కానీ పోలీసుల వ్యూహం కానీ ఈసారి ఫలించిందని కూడా చెప్పుకోవచ్చు. గత ఏడాదితో పోలిస్తే కనీసం ఒక్క రోడ్డు ప్రమాదం కాదు కదా, కనీసం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ముందుగానే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు మేరకు 3 కమిషనర్లు కూడా ఈ డ్రగ్స్ పైన ప్రత్యేకమైన నిఘా పెట్టడం కూడా జరిగింది. అటు గంజాయి నుంచి మొదలుకొని కొకైన్, బ్రౌన్ షుగర్, ఎండిఎంఏ డ్రగ్స్ లాంటి వ్యాపారస్తులు, పెడ్లర్స్ పైన పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున సోదాలను నిర్వహించారు. ఈసారి ఈ వేడుకల వ్యవహారానికి సంబంధించి అటు లా అండ్ ఆర్డర్ పోలీసులే కాకుండా అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ఆ తర్వాత ఎక్సైజ్ పోలీసులు కూడా సంయుక్తంగా కలిసి ఈ ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి నగరం మొత్తం అడుగడుగునా జల్లెడ పట్టడం కూడా జరిగింది. ముందస్తు రోజే అంటే నిన్న ఉదయం నుంచి అనేక చోట్ల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సంధ్య అనే యువతిని, ఆమెకు డ్రగ్స్ తెచ్చిచ్చిన, ఏదైతే బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చిచ్చిన ఆమె స్నేహితులు డేవిడ్, ఆ తర్వాత అర్జున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జూబ్లీస్లో మరో వ్యక్తిని, దీంతో పాటుగా ఉప్పల్ ప్రాంతంలో కూడా గంజాయి రవాణా చేస్తున్న 2 యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పెడ్లర్స్ అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో ఈ పబ్లు ఈవెంట్ల మేనేజర్ల వద్ద కూడా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్ ఫలించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్ నిర్వాహకులకు ముందస్తుగానే పోలీసులు వారితో సమావేశం ఏర్పాటు చేయడం, ఈసారి కనుక ఎక్కడైనా డ్రగ్స్ కనుక వాడినట్లు కానీ దాన్ని ప్రోత్సహించినట్లు కానీ ఎవరైనా తీసుకున్నా మాత్రం ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేయడమే కాకుండా జీవితాంతం జైలుకు పంపే ప్రయత్నం చేస్తాం, భవిష్యత్తులో ఎక్కడ చిన్న హోటల్ కూడా తెరవకుండా చేస్తామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇందులో భాగంగానే అన్ని చోట్ల కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఆ తర్వాత మఫ్టిల్లో కూడా చాలామంది పోలీసులు ఆ పబ్స్ ఈవెంట్స్ వ్యవహారానికి సంబంధించి వాటన్నిటిలో కూడా నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల ప్రాంతంలో చూసుకుంటే అటు ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం కానీ, ఆ శివారు ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్లపైన సైబరాబాద్, రాచకొండ, సిటీలో ఉన్న పబ్స్ వ్యవహారానికి, పబ్స్ రిసార్ట్స్లపైన హైదరాబాద్ పోలీసులు ఒక ప్రత్యేకమైన నిఘా ఏదైతే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారానికి సంబంధించి చూస్తే మొత్తం సిటీలో మాత్రమే 264 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ వీధుల్లో, బస్సులో, ప్రధాన కూడళ్ల వద్ద కూడా ఈ స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించడం, దాదాపు 400 మందికి పైగానే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లు తెలుస్తుంది. వీరంతా కూడా రేపు వారికి సంబంధించిన ఈ వాహన పత్రాలతో పాటు ఆధార్ కార్డుని తీసుకొని కోర్టు ఎదుట హాజరు కావాల్సిందే. ఖచ్చితంగా వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని కూడా చెప్తున్నారు. ఈసారి ఒక్క కేసు కూడా, అంటే రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదం, ఆ తర్వాత డ్రగ్స్ వినియోగం ఏదైతే ఇదంతా పూర్తిగా కూడా తగ్గిపోయినప్పటికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రం దాదాపు 400 మందికి పైగానే అది పట్టుబడినట్లుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఇక వైన్ షాప్ల వ్యవహారానికి సంబంధించి కానీ, బార్లు కానీ సరిగ్గా 1 గంట ప్రాంతంలోనే ఎక్కడికక్కడ మూసివేయడం, తర్వాత రోడ్లన్నీ నిర్మానుషంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ముందస్తుగానే పోలీసులు ఇటు పార్కులు, ఫ్లైఓవర్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ని కూడా మూసివేయడం వల్ల ఈసారి ఈ ఏదైతే పోలీసులు అనుకున్న సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే కేవలం ఈ నూతన సంవత్సర వేడుకలే కాదు, ఈ డ్రగ్స్ పైన నిరంతరం నిఘా అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా డ్రగ్స్ను పూర్తిగా సమూలంగా నాశనం చేసే వరకు హైదరాబాద్లో ఖచ్చితంగా అప్పటి వరకు మాత్రం ఈ నిఘా కొనసాగుతుంది. ఖచ్చితంగా వారందరినీ కూడా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే, వారు ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నా సరే, అమ్మినా సరే, వారిపైన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక 31st వేడుకల వ్యవహారానికి మనం ఒకసారి గమనిస్తే ఈసారి కూడా పబ్ల దగ్గర ఏవైతే ప్రత్యేకమైన ఈవెంట్ల దగ్గర భారీగానే జనం హాజరైనారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ కాకుండా ఎవరికైతే కెపాసిటీ ఎంతవరకు ఉందో ఆ పబ్స్ వ్యవహారం సంబంధించే పాసులు జారీ అయినాయి. కానీ ఈసారి సొంత వాహనాల కంటే చాలామంది కస్టమర్లు ఈ ప్రైవేట్ వాహనాలు, క్యాబ్స్, ఆ తర్వాత ప్రైవేట్ డ్రైవర్లను మాట్లాడుకొని అక్కడికి రావడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడకుండా చాలా జాగ్రత్తలు కూడా వహించారని కూడా తెలుస్తుంది గురు.
అయితే మరోపక్క హుక్కా సెంటర్స్ కానీ పాన్ డబ్బాల పైన కానీ కూడా గంజా దొరుకుతుందని పెద్ద మొత్తంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన ఎలాంటి నిఘా చర్యలు చేపట్టారు? పోలీసులు ఏదైతే ముందస్తుగానే అటు ఎక్సైజ్ పోలీసులు వనసల్లిపురం ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఒక ఉక్కా సెంటర్ పైన దాడి చేయడం, అక్కడ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్న క్రమంలో అక్కడ గంజాయి లభించడం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇటు గంజాయి అనేది ఈ పెద్ద మొత్తంలో వస్తుంది కాబట్టి దాన్ని గుర్తించడం చాలా సులువుగా ఉంటుంది. ఈ బెంగళూరు, పూణే, గోవా ప్రాంతాల నుంచి చాలా చిన్న వ్యవహారాలకు సంబంధించి డ్రగ్స్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని గుర్తించడం కష్టం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల దగ్గరకు ఒక ప్రత్యేకమైన పరికరాలు కూడా రావడం, అంతేకాకుండా ఈ సిటీ సెక్యూరిటీ వింగ్ ఆధీనంలో కొనసాగుతున్న ఏదైతే డాగ్ స్క్వాడ్ ఉంటుందో దాంట్లో కొన్ని స్నిప్పర్స్ డాగ్స్ని సెలెక్ట్ చేసి వాటికి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కొంత ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా గత రాత్రి పోలీసులు వాటన్నిటి ద్వారానే ఈ తనిఖీలు అనేది చేపట్టారు. ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నా, అమ్మినా, అమ్మాలని చూసినా వెంటనే స్నిప్పర్ డాగ్ పసిగట్టి వారిని పోలీసులకు పట్టించే ప్రయత్నం కూడా చేస్తుందో ఇందులో భాగంగానే పోలీసులు పదే హెచ్చరికలు జారీ చేయడం, డ్రగ్స్ తీసుకోవద్దంటూ ఏవైతే ప్రచారాలు చేశారో అలాగే ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో అది సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక 3 కమిషనరేట్లు అటు హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి, సైబరాబాద్ సిబి అవినాష్ మహంతి, అతను రాచకొండ సిబి సుధీర్ బాబు, వీరు 3 కూడా తెల్లవార్లు కూడా మొత్తం డ్యూటీలోనే ఉండి ప్రతి చోట కూడా అనుమానం కూడా సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏంటి బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ విధంగా కొనసాగుతుంది అనే అన్ని విషయాలను కూడా ఎక్కడికక్కడ పరిశీలించడం, ఇక్కడ నుంచి నివేదిక తెప్పించుకునే ప్రయత్నాలు కూడా చేశారు. మొత్తానికి చూసుకుంటే గత ఏడాది కూడా చాలా కేసులు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు పట్టుబడమే కాదు, తర్వాత డ్రగ్స్ కేసుల వ్యవహారంలో కూడా చాలామంది ప్రముఖులు ఈ గత న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డం, ఆ తర్వాత వారంతా విచారణ ఎదుర్కోవడం, దీనిపైన ఈడీ దర్యాప్తులు అనేవి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం ముందస్తుగానే ఏదైతే కొత్తగా సిపిలు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ డ్రగ్స్ పైన ప్రత్యేకమైన నిఘా పెట్టడం, ఈ 3 కమిషన్లతో పాటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్గా సందీప్ చాండిల్ని నియమించడం, దానికి ప్రత్యేకమైన అధికారులను కేటాయించి వారికి ప్రత్యేకమైన పరికరాలు కానీ వాహనాలు కానీ సమకూర్చడం, ఇవన్నీ కూడా ఈ 4 కలిసి కూడా 4 వైపులా నలుదిక్కులా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయడం వల్లనే ఈసారి ఒక్క ప్రమాదమే కాదు కనీసం డ్రగ్స్ అనే మాట కూడా వినకుండా అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు గురు. మరో పక్క చూసుకుంటే హైదరాబాద్లో పలు ఫ్లైఓవర్ మూసివేసిన నేపథ్యంలో అలాగే ఓవర్ మూసివేసిన నేపథ్యంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి? ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారానికి కానీ ఆ తర్వాత ఫ్లైఓవర్లు అవన్నీ కూడా మూసివేయడం వల్ల కొంత వాహనదారులు ఇబ్బంది పడ్డారు. న్యూ ఇయర్ వేడుకలు అయిన తర్వాత కొంతమంది కార్యాలయాల్లో జరుపుకొని కొంతమంది పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లలో వీటన్నింటి మీద అంటే వేడుకలు నిర్వహించుకున్న తర్వాత రాత్రి 1 గంట తిరుగు ప్రయాణంలో కేవలం ఈ రహదారుల వెంట రావడం, ఏవైతే ఫ్లైఓవర్లు కానీ ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ మూసివేయడం వల్ల సిటీలోంచే వెళ్లాల్సిన పరిస్థితిలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అక్కడ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ వాహనాల ఏదైతే స్తంభించిపోయిందో వాటన్నింటినీ కూడా వెంటనే రహదారులన్నింటినీ కూడా వాహనాలను మళ్లించి కొంతవరకు ఇబ్బందిని తొలగించారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో, ప్రధాన ప్రాంతాల్లో ఇటు జూబ్లీస్ కానీ, బంజారాహిల్స్ కానీ, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అంటే ఫ్లైఓవర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంటికి వెళ్దామని వెళ్ళిన వాళ్ళకు ఔటర్ రింగ్ క్లోజ్ ఉండడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడినాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వాహనాన్ని అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ మూసివేయడం వల్ల ఏదైతే ఈ యువకుల మధ్య ఈ వాహనాల వ్యవహారానికి సంబంధించి ఏదైతే చేసింగ్ పోటీ జరుగుతుందో అది కూడా దాన్ని ఈసారి కూడా బ్రేక్ పడినట్లయింది. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన మితిమిన్న వేగంతో వాహనాలు నడిపే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాటికి కూడా బ్రేక్ పడిందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం ఈ నూతన సంవత్సరం అయిపోయింది, డ్రగ్స్ పైన పోలీసుల నిఘా కొరవడింది అనుకుంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా ఈ నిఘా అనేది ఇలాగే నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి పోలీసులు స్పష్టం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా వ్యవహరిస్తాము, నిఘా అనేది మరింత పెంపొందిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
ఇది బంద్ చేయి, ఇది బంద్ చేయి.